మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో అతీష ప్రజ్ఞావేదంలో సాక్షిని వీక్షించండి అనే టాపిక్లో రెండవ సూత్రం, అతీష మనకు అందించిన రెండవ సూత్రం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఈ రెండవ సూత్రం ఏమిటి? సర్వదా ఒకానొక మానసిక ఆనంద ఆవరణ మీదే ఆధారపడి ఉండండి అని మనం చెప్పుకుంటున్నాం. సో ఏ విషయంలో అయినా, ఏ సంఘటనలో అయినా, ఏ మనిషిలో అయినా మనం కేవలం ఒక సవ్యమైన దానినే పట్టుకోవాలి. అంటే ఒక పాజిటివ్ విషయాన్నే మనం స్వీకరించాలి అని చెప్పుకున్నాం కదా. సో అంటే ఏదైనా వైరుధ్యం మనకు ఎదురైనప్పుడు ఒక సవ్యతను అందులోనే గమనించే ప్రయత్నాన్ని చేయాలి. తప్పకుండా ఏదో ఒకటి మనకు అక్కడ కనిపించి తీరుతుంది అని చెప్పుకున్నాం. సో ఈ ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఒక కొత్త జీవన దృక్పథాన్ని అభ్యసించే ప్రయత్నం మనం చేస్తున్నట్టే అని అనుకున్నాం. మనం ఆశావాదిగానే ఎప్పుడూ ఆలోచనలు చేయాలి అని, నిరాశావాదిగా తయారవ్వనే కూడదు అని చెప్పుకున్నాం. నిరాశావాది ఏం చేస్తాడు? తన చుట్టూ ఏం సృష్టించుకుంటాడు? నరకాన్ని సృష్టించుకొని అందులోనే జీవిస్తూ ఉంటాడు. మనం మన ప్రపంచాన్ని మనమే సృష్టించుకోగలము కాబట్టి మనం అక్కడ ఎప్పుడూ కూడా సభ్యమైన వాటిని మనం సృష్టించుకోవాలి. సో ఎలా సృష్టించుకుంటాం? మన ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, భావాల ద్వారా, ఊహల ద్వారా, వీటన్నిటి ద్వారా మనం మన జీవితాన్ని సృష్టించుకుంటాం కదా. సో ఒక గౌతమ బుద్ధుడి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. గౌతమ బుద్ధుడిని ఒక ఊరు వాళ్ళందరూ అవమానిస్తారు, చాలా నీచంగా మాట్లాడతారు. అయితే బుద్ధుడు ఏం చేస్తాడు? ఆ సిచ్యుయేషన్ని చక్కగా తన అభివృద్ధి కోసం ఒక పరీక్షగా మలుచుకుంటాడు. తన లోపల ఏమి జరుగుతున్నదని గమనిస్తూ వాళ్ళందరూ ఏమి అన్నా కూడా తన స్థితి మారకుండా సంతోషంగానే ఉండటం గమనించి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. సో ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా మనం ఆ సిచ్యుయేషన్ని చక్కగా మనం ఉన్నతంగా ఎదగడానికి మనకి అది ఒక పరీక్షగా మలుచుకోవాలి అని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా ప్రతి పరిస్థితిని మనం వినియోగించుకోవాలి. ఈ విధంగానే ప్రతి సన్యాసి కూడా అపసవ్యమైన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అంతరావగాహనను, ధ్యానాన్ని, ప్రేమను, కరుణను పెంపొందించుకోవాలి. ఈ ఆనంద మానసిక ఆవరణలు మనలో ఏర్పడిన వెంటనే మన జీవితం యొక్క దృక్పథం మనలో కలిగిన వెంటనే ఏమవుతుంది? సమస్త విశ్వము ఒక కొత్త రీతిలో ప్రవర్తించడాన్ని గమనించి మనం ఆశ్చర్యచకితులం అవుతాం. అంటే గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ప్రతిదాన్ని ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటూ ప్రతి సిచ్యుయేషన్ని మనం ఉన్నతంగా ఎదగడానికి మనకి వచ్చిన అవకాశంగా మార్చుకుంటూ, మనకి ఎదురైన పరీక్షగా మలుచుకుంటూ, ఆ పరీక్షను మనకు అందించిన ఆ సంఘటనకు కానీ, ఆ మనుషులకు కానీ చక్కగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇట్లా ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ విశ్వమాత మనల్ని లాలిస్తుంది. సర్వరీతుల్లో అన్ని రకాలుగా అన్ని సహాయాలను మనకు అందిస్తుంది, సర్వ సహకారాలను మనకు అందిస్తుంది, ఒక ఆప్తమిత్రుడిగా తయారవుతుంది. దేవుడిని తెలుసుకోవడం అంటే దీన్ని తెలుసుకోవడమే. మరి
విశ్వం మనల్ని మాతృదేవతలా లాలిస్తుందని, ప్రాణమిత్రుడిగా తయారవుతుందని తెలుసుకోవడమే దేవుడిని తెలుసుకోవడం అంటే. మరే దేవుడు ఎక్కడా లేడు. ఈ ఎరుకే ఆ దైవం. ఈ సంప్రజ్ఞతే ఆ దైవత్వం. కేవలం ఈ ఎరుకే, ఈ నిశిత దర్శనమే విశ్వం మనల్ని ప్రేమిస్తుందని తెలుసుకోవడమే, మనల్ని ఆ విశ్వం రక్షిస్తోంది అని గ్రహించడమే, సర్వ విధాలా ఆ విశ్వం మనకు సహకరిస్తోంది అని గమనించగలగడమే, అన్ని ఆశీర్వాదాలను ఆ విశ్వం మనకు ప్రకటిస్తున్నదనే అవగాహనే, విశ్వం మన పట్ల కృతజ్ఞతను చాటుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవడమే, ఆ విశ్వం కంటే మనం అన్యులం కాము అన్న ఎరుకను సంపాదించడమే, విశ్వానికి అపరిచితులు కారన్న ఎరుకే మనకు కలగాడమే, విశ్వమే మన గృహమన్న ఎరుకే ఆ దైవం. ఎంత అద్భుతమో చూడండి. ఇంకొక్కసారి రిపీట్ చేస్తాను. ఆ దైవం, దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటి తెలుసుకోవడం? ఆ విశ్వమాత మనల్ని లాలిస్తుంది. సర్వరీతుల్లో సర్వ సహాయాలను, సర్వ సహకారాలను మనకు అందిస్తుంది. ఆ విశ్వమాత మనకి ఓ ఆప్తమిత్రుడుగా తయారవుతోంది అని తెలుసుకోవడమే దేవుడిని తెలుసుకోవడం అంటే. విశ్వం మనల్ని మాతృదేవతలాగా లాలిస్తుందని, ప్రాణమిత్రుడిగా తయారవుతుందని తెలుసుకోవడమే ఆ దేవుణ్ణి తెలుసుకోవడం అంటే. మరే దేవుడు ఎక్కడా లేడు. ఎక్కడుంటాడు దేవుడు? మనకిప్పుడు కలిగిన ఎరుక. ఆ విశ్వం మనల్ని లాలిస్తుంది, ఆ విశ్వం మనని ప్రాణమిత్రుడిగా చూసుకుంటుంది అన్న ఎరుక కలగడమే దైవం. ఆ సంప్రజ్ఞతే దైవత్వం. కేవలం ఈ ఎరుకే, ఈ నిశిత దర్శనమే దైవం. విశ్వం మనల్ని ప్రేమిస్తుందని తెలుసుకోవడమే దైవం. విశ్వం మనల్ని రక్షిస్తోందని గ్రహించడమే దైవం. సర్వ విధాలా ఈ విశ్వం సహకరిస్తోందని గమనించగలగడమే దైవం. అన్ని ఆశీర్వాదాలను ఆ విశ్వం మనపై ప్రకటిస్తున్నదనే అవగాహన మనకు కలగడమే దైవం. విశ్వం మన పట్ల కృతజ్ఞతను చాటుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవడమే దైవం. ఆ విశ్వం కంటే మనం అన్యులం కాదు అన్న ఎరుక కలగడమే దైవాన్ని తెలుసుకోవడం అంటే. విశ్వానికి అపరిచితులం కాదు, మనం విశ్వం క్లోజ్ ఫ్రెండ్స్ని, ఆప్తమిత్రుడు మనకి విశ్వం. దేవతలాగా, మాతృదేవతలాగా చక్కగా ఈ విశ్వం మనల్ని లాలిస్తుంది అన్న ఎరుకే దైవాన్ని తెలుసుకోవడం అంటే. విశ్వమే మన గృహము, మన ఇల్లు, మన అసలైన ఇల్లు అన్న ఎరుకే ఆ దైవాన్ని తెలుసుకోవడం. ఆ ఎరుకే ఆ దైవం. ఈ విశ్వమే నా నివాసం అని గ్రహించగలగడమే దైవాన్ని తెలుసుకోవడం అంటే. ఎంత అద్భుతమో కదా! సో, ఇలా చక్కగా ఎప్పుడూ ఒకానొక మానసిక ఆనంద ఆవరణంలోనే మనం ఉండాలి. చక్కటి ఈ స్థితిని అనుభవించాలి, ఆ దైవాన్ని తెలుసుకోవాలి అని అతీష మనకి ఎంతటి అద్భుతమైన సూత్రాన్ని ఇచ్చారో చూడండి. సో ఇది అతీష మనకు అందించిన రెండవ సూత్రం. ఇక అతీష ఈ సాక్షిని వీక్షించండి అనే టాపిక్లో మనకి అందించిన మూడవ సూత్రం ఏమిటి అంటే, ఒకవేళ ఫర్ సపోజ్ మీ ధ్యాస తప్పినా, మీరు ఆ ఇతరంలో అయినా సంలగ్నం కాగలిగితే ఆ పని మానసిక శిక్షణే అవుతుంది అని. సో దీన్ని మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజమే, కొన్నిసార్లు మన ధ్యాస తప్పిపోతూనే ఉంటుంది కదా. ఎంత ఎరుకతో ఉన్నా
ఈ మాయ అన్నది ఉండబట్టి మన ధ్యాస తప్పిపోతూనే ఉంటుంది. మనం ఇంకా పూర్తిగా బుద్ధుళ్ళం కాలేదు కదా! కాబట్టి కొన్నిసార్లు మన ధ్యాస మళ్ళిపోతూ ఉంటుంది. మరి కొన్నిసార్లు అపసవ్యమైన అంటే నెగెటివ్ ఆలోచనలు మనల్ని బలంగా క్రిందకి లాగేస్తూ ఉంటాయి కూడా. మన పాత అలవాట్లు కొన్ని మనల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉంటాయి. ఓ దైన్య స్థితికి మనం దిగజారిపోతూ ఉంటాము. ఓ చీకటి నీడ మన మీద పడిపోయి ఉంటుంది. సూర్యరశ్మితో వెలుగుతోన్న శిఖరాగ్రం కనుమరుగైపోతుంది. ఓ చీకటి లోయలోకి మనం పడిపోయి ఉంటాం కదా! సో, ఒకవేళ మీ ధ్యాస తప్పినా, ఇక్కడ మన ధ్యాస తప్పినట్టే కదా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా. సో, ఒకవేళ మీ ధ్యాస తప్పినా, మీరు ఆ ఇతరంలో అయినా సంలగ్నం కాగలిగితే, ఆ పని కూడా మానసిక శిక్షణే అవుతుంది అంటున్నారు అతీష. ఆ పని మనం చేయగలిగితే అంటున్న అతీష మాటలకు అర్థం ఏమిటంటే, ఈ మాటలకు అసలు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన మనము మన పరధ్యానంతో కూడా మనం చైతన్యంతోనే ఉండగలిగితే, అంటే ఓ అపసవ్య స్థితి ఉచ్చులో చిక్కుకుపోయామన్న శృతి మనలో కలుగుతూ ఉంటే, అది కూడా ధ్యానమేనని, అప్పటికీ అది కూడా ఓ మానసిక శిక్షణే అని, అభివృద్ధి పదంలోనే మనం సాగుతున్నామని అర్థం. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఇప్పుడు మన ధ్యాస తప్పిపోయింది. ఓ దైన్య స్థితికి దిగజారిపోయాం. ఓ చీకటి నీడ మన మీద పడిపోయింది. సో, మనం ఒక చీకటి లోయలోకి పడిపోయి ఉంటాం. అంటే మన ధ్యాస తప్పిపోయింది. మనకి అపసవ్యమైన ఆలోచనలు ముంచుకొచ్చి మనల్ని బలంగా క్రిందకి లాగేస్తూ ఉన్నాయి. లేదా మన పాత అలవాట్లు మనల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నాయనుకోండి. అయితే మనం పరధ్యానంలో పడిపోయినప్పుడు, అంటే ఎరుక లేనప్పుడే కదా మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలా పాత అలవాట్లు మనల్ని పిప్పి పీల్చి చేస్తున్నా, నెగటివ్ ఆలోచనల్లో మనం పడిపోయినా, ఆ పరధ్యానంలో కూడా మనం చైతన్యంతో ఉండగలిగితే అంటున్నారు అతీష. సో, ఆ పరధ్యానంలో మనం చైతన్యంలో ఎలా ఉండగలం? ఆ అపసవ్య స్థితిలో చిక్కుకుపోయామే, నెగటివ్ ఆలోచనలు మనకొస్తున్నాయే, పాత అలవాట్లలోకి మనం దిగిపోతున్నామే, దైన్య స్థితిలోకి వెళ్ళిపోతున్నానే నేను అన్న శృతి మనకి కలిగిందనుకోండి, ఆ పరిధ్యానంలో ఉన్నప్పుడు, అది కూడా ధ్యానమే అని చెప్తున్నారు అతీష. ఆ స్థితిలో అంటే మనం ఇంకా బుద్ధుళ్ళం కాలేదు కాబట్టి, మనం పరధ్యానంలో మనం మన ధ్యాస మళ్ళిపోయినప్పుడు, ఆ అపసవ్య స్థితిలో మనం చిక్కుకున్నప్పుడు, అరే అపసవ్య స్థితిలో మనం చిక్కుకున్నామే అన్న శృతి మనలో కలిగినప్పుడు, మనం చైతన్యంతో ఉన్నట్టే లెక్క. ఆ స్థితి కూడా ధ్యానమే అంటున్నారు అతీష. అప్పటికి అది కూడా మనకి ఒక మానసిక శిక్షణే. మనం ఉన్నతంగా ఎదగడానికి అది కూడా మనకి శిక్షణే అని అర్థం చేసుకోవాలి అంటున్నారు అతీష. నిజమే కదా! ఎన్నోసార్లు మనం క్రింద పడిపోతూ ఉంటాం, అది సహజమే. మరెన్నోసార్లు మనం మర్చిపోతూనే ఉంటాం, అది సహజమే. కొన్నిసార్లు ఉచ్చులో చిక్కుకుపడిపోయిన విషయం ఎంతో ఆలస్యంగా మనం గ్రహించగలుగుతాం. కానీ ఏ క్షణంలో అయితే ఆ ఎరుక అన్నది మనకు కలుగుతుందో, ఆ క్షణాన్నే దాన్ని సంపూర్ణంగా స్మరించాలి. పూర్తిగా జాగృతిలోకి వచ్చేసి, నేను పడిపోయాను అని మనకు మనం చెప్పుకోవాలి. తరువాత ఆ భేదాన్ని గమనించాలి.
మామూలు మతవాదిని మనం అడిగితే అతడు తప్పు ఒప్పుకొని మమ్మల్ని శిక్షించుకోండి అని చెబుతాడు. కానీ అతీష ఆ అవగాహనకు తగిన గమనిక మనలో కలిగింది అంటే, అంటే నేను తప్పు చేశాను, నన్ను శిక్షించండి అంటున్నాము అంటే, ఆ తప్పును మనం గమనించామనే కదా! ఆ గమనిక మనలో కలిగింది అంటే, అదే చాలు అంటారు అతీష. మన పరధ్యానాన్నే మనం గమనించాలి. మన ధ్యాస తప్పిపోతోందన్న విషయాన్నే గమనించాలి. అదే చాలు అంతే. దేనికి ప్రాయశ్చిత్తపడాల్సిన పని లేదు. ఏ తప్పు ఒప్పుకోవడమూ అక్కర్లేదు. దోషిని అన్న భావన కూడా అక్కర్లేదు అంటారు అతీష. తప్పు చేయడం మానవ సహజం. అనేక సార్లు పడిపోయినంత మాత్రాన ఏ దోషాన్ని మనం ఆపాదించుకోనక్కర్లేదు మనం. తప్పులు చెయ్యడము, దారి తప్పిపోతూ ఉండడము మానవత్వపు సహజ బలహీనత్వం, సహజ పరిధే. దేనికి ప్రాయశ్చిత్తపడాల్సిన పని లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు అతీష ఇక్కడ. తప్పు ఒప్పుకోవడం చాలా అసహ్యకరమైనది. అది ఓ పుండుతో ఆడుకుంటున్నట్లే. వేడి గోటితో ఓ పుండును కెలుకుతున్నట్లే. దాని అవసరమే లేదు. అది అనవసరమైనది మాత్రమే కాదు, హానికరం కూడా. మనం పుండుని అలా గోకుతున్నప్పుడు గాయం కుళ్ళిపోయే స్థితి సంభవించవచ్చు కదా! సో, అలా మనం ప్రాయశ్చిత్త పడాల్సిన అవసరం ఉంది అని అలా ఉన్న బాధపడటం కూడా ఇలా గాయం కుళ్ళిపోయే స్థితికి తెచ్చుకోవడం లాంటిదే. కెలకడం వల్ల ఏ పుండు మానిపోదు కదా! ఆరోగ్యం చేకూరడానికి పుండుని కెలకడం అన్నది ఏ సహాయాన్ని చెయ్యదు కదా! సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. అధోగతి మనకు ప్రాప్తిస్తే, మనం క్రిందకి పడిపోతే, కేవలం మనం క్రిందకి పడిపోయామన్న విషయాన్ని గమనిస్తే చాలు. ఏ దోషాన్ని నెత్తికెక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఏ క్షమాపణలు కోరాల్సిన అవసరం లేదు. ఎక్కడికో ఎళ్ళి ఎవరికో చెప్పుకొని తప్పు ఒప్పుకోవాల్సిన అగత్యమేమీ లేనే లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు అతీష. తప్పు చేశామన్న శృతి మనలో రేగితే అంతే చాలు. అలా కలిగిన అవగాహనే మన ఎరుక ఎక్కువ అయ్యేందుకు కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది. మన సంప్రజ్ఞతా ప్రాప్తికి చక్కగా ఆ ఎరుక అన్నది సోపానాలు వేస్తుంది. మరిన్ని సార్లు మన పతనం జరగవచ్చు, కానీ క్రమేపీ అవి తగ్గిపోతూనే ఉంటాయి. మన అవగాహన బలం నానాటికి పెరుగుతూ మన పరిణతికి చక్కగా హెల్ప్ చేస్తుంది. ఎంత అద్భుతమో కదా ఈ సూత్రం మరి! ఒకవేళ మీ ధ్యాస తప్పినా మీరు ఆ ఇతరంలో అయినా సంలగ్నం కాగలిగితే ఆ పని మానసిక శిక్షణే అవుతుంది. ఇది అతీష మనకందించిన 3వ సూత్రం. అద్భుతం కదా! మరి దీన్ని కూడా చక్కగా ఫాలో అయిపోదాం. ఇక మనకి ఈ సాక్షిని వీక్షించండి అనే టాపిక్లో మనకి అందిస్తున్న 4వ సూత్రం ఏమిటి అంటే, సర్వదా నియమత్రయాన్ని గమనించండి అని. నియమత్రయం అంటే 3 నియమాలు కదా! సో, సర్వదా ఎప్పుడు ఆ 3 నియమాలను గమనించండి అని చెప్తున్నారు. మరి ఆ 3 నియమాలు ఏవి అంటే, మొదటిది ధ్యాన ప్రవృత్తిలో సక్రమంగా కొనసాగడం. జాగ్రత్తగా వినండి, మననం చేయండి, అర్థం చేసుకోండి, ధ్యానంలో శోధించండి, ఆచరణలో పెట్టండి, అనుభూతులను ఆస్వాదించండి. సో, మళ్ళీ చెప్తున్నా,
ఈ 4వ సూత్రం సర్వదా నియమత్రయాన్ని గమనించండి అన్నది. 3 నియమాలను గమనించాలి. 3 నియమాలు ఏవి అంటే, మొదటిది ధ్యాన ప్రవృత్తిలో సక్రమంగా కొనసాగడం. ధ్యాన స్థితిని సృష్టించడం బహు కష్టతరమన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ధ్యాన స్థితి అంటే మనోశూన్యత, ఖాళీగా ఉన్న మనసు, ఆలోచనలేవీ లేని మనస్సు, అదే ధ్యాన స్థితి కదా. అది సృష్టించడం చాలా కష్టమైన విషయం. నాశనం చేసుకోవడం, ధ్యాన స్థితిని నాశనం చేసుకోవడం మాత్రం చాలా సులభం. ఉత్తమ స్థితికి చేరుకోవడానికి ఎంతో శ్రమ తప్పదు, కానీ సాధించిందంత క్షణంలో మాయమైపోవచ్చు. దారి తప్పిపోవడం అన్నది చాలా ఈజీ. సో ఉత్తమ స్థితి లక్షణాలలో ఇది కూడా ఒకటి. ఒక గులాబీని పెంచడం లాంటిది. గాలి గట్టిగా వీచినంత మాత్రాన గులాబీ రేకులు రాలిపోయి గులాబీ నాశనం అయిపోతుంది కదా. సో ఓ జంతువు తోటలోకి ప్రవేశించి ఆ పువ్వుల్ని తినేయచ్చు. గులాబీ నాశనం అయిపోవడం ఎంతో సులభంగా జరిగిపోతుంది, కానీ దాని సృష్టి కార్యక్రమం మాత్రం చాలా సుదీర్ఘంగా ఉంటుంది కదా. సో ఉత్తమ స్థితికి హీన స్థితికి ఓ పోటీ గనక ఎదురైతే సులభంగా విజయాన్ని సాధిస్తుందన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. అంటే ఏ స్థితి సులభంగా విజయాన్ని సాధిస్తుంది? ఉత్తమ స్థితి సాధిస్తుందా? హీన స్థితి సాధిస్తుందా? హీన స్థితి సాధిస్తుంది. సో ఉత్తమ స్థితికి హీన స్థితికి గనుక పోటీ ఎదురైతే హీన స్థితి సులభంగా విజయాన్ని సాధిస్తుంది. ఓ గులాబీకి ఓ రాతికి యుద్ధం జరిగితే క్షణంలో గులాబీ అంతరించిపోతుంది. రాయికి మాత్రం ఏ హాని జరగదు. తనకి గులాబీకి అసలు ఘర్షణ జరిగిందన్న విషయం కూడా రాయికి తెలియకపోవచ్చు. సో మన గతమంతా ఇలాంటి రాళ్లతోనే నిండి ఉంది. ఆలోచించండి. ఓ సంప్రజ్ఞత అనే గులాబీని మనలో మనం సృష్టించాలనుకున్నప్పుడు మనలో ఉన్న పాత అలవాట్లు అనే రాళ్ల వల్ల, యాంత్రిక చేష్టల వల్ల, అలవాటుగా చేసే పనుల వల్ల ఆ గులాబీ నాశనమైపోవడానికి 1001 అవకాశాలు తయారవుతాయి కదా. సంప్రజ్ఞత అనేది ఎరుకతో మనం తదేక ధ్యాసతో చక్కగా సాధించుకున్న ఒక స్థితి. అయితే మాయలో పడి ఒక్కొక్కసారి ఆ స్థితిని కోల్పోతాం. మనం సాధించుకున్న ఆ సంప్రజ్ఞత అనే స్థితి గులాబీ లాంటిది. మన పాత అలవాట్లు అన్నీ రాళ్ల లాంటివి. సో మనం సాధించుకున్న ఆ స్థితిని పరధ్యానంలో మర్చిపోయి పాత అలవాట్లలో పడిపోయి యాంత్రికంగా చేష్టలు చేస్తూ ఉండటం వల్ల మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ సంప్రజ్ఞత అనే గులాబీ నాశనం అయిపోవడానికి మనకి 1001 అవకాశాలు తయారవుతాయి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం ఎంతో గమనికతో జాగృతిలో ఉండాలి. నిండు గర్భిణీ స్త్రీలాగా నెమ్మదిగా మన నడకను సాగించాలి. అందువల్లే ప్రాజ్ఞుడు ఎంతో జాగ్రత్తగా నడుస్తూ ఎంతో జాగ్రత్తతో జీవిస్తూ ఉంటాడు. మరి ఆ ధ్యానం అవిచ్ఛిన్నంగా, సక్రమంగా, నియమ ప్రకారం సాగుతూ ఉండాలి. అలా సాగటానికి ఎంతో డెడికేషన్ ఉండాలి. వారం రోజులు చేస్తాను, ఇంకో 15 రోజులు నేను చెయ్యను, మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తాను అంటే కుదరదు. ఓ రోజు కాసేపు కూర్చొని ధ్యానం చేసి ఆ తర్వాత కొన్ని రోజులు దాని సంగతి పట్టించుకోకుండా మరిచిపోవడం, మళ్ళీ ఇంకొక రోజు మరి కాసేపు ధ్యానం చేయడం అలా కుదరదు.
నిద్ర ఎంత సజావుగా సాగుతూ ఉంటుందో, ఆహారం తీసుకోవడం ఎంత సక్రమంగా సాగుతూ ఉంటుందో, పరిశ్రమ చేయడం ఎంత సక్రమంగా సాగుతూ ఉంటుందో, శ్వాస ఎంత సక్రమంగా సాగుతూ ఉంటుందో, అంత సక్రమంగానే మన ధ్యానం కూడా సాగుతూ ఉండాలి. అప్పుడే దైవత్వం తన వైభవ దర్శనానికి మహాద్వారాన్ని మన కోసం తెరుస్తుంది. ఆ విధంగా ధ్యానాన్ని క్రమం తప్పకుండా చెయ్యాలన్నదే మొదటి నియమం. సో 4వ సూత్రంలో 3 నియమాలు అనుకున్నాం. సో మొదటి నియమం ధ్యాన ప్రవృత్తిలో సక్రమంగా కొనసాగడం. ఎందుకు అలా ధ్యాన ప్రవృత్తిలో సక్రమంగా కొనసాగాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. సో ఇక 2వ నియమం, 3వ నియమం గురించి మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.